నేను బ్రెడ్ పకోడా చేస్తున్నాను. మీకు కూడా షేర్ చేద్దామని రెసిపీ వీడియో చేస్తున్నాను. ఇవాళ బయట చాలా చల్లగా ఉందండి. అందుకని వేడివేడిగా ఈవినింగ్ స్నాక్ లాగా బ్రెడ్ పకోడా చేస్తున్నాను. మా వారు ముందే ఆర్డర్ వేసి వెళ్ళారు నాకు ఈవినింగ్ స్నాక్ ఏమన్నా కావాలని. అందుకని నేను ఇవాళ బ్రెడ్ పకోడా చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేనైతే 4 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోండి. నేనైతే ఫోర్ తీసుకున్నాను. మాకు ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో మేముండే జాంబియాలో ఏంటంటే బ్రెడ్ చాలా మెత్తగా ఉంటుందండి. చూడండి నా ఫింగర్ ఎలా పడిపోతుందో. ఎట్లా అంటే మిల్క్ బ్రెడ్ లాగా. మన ఇండియాలో కొన్ని చాలా హార్డ్గా ఉంటాయి, కొన్ని మిల్క్ బ్రెడ్ ఉంటాయి. ఇక్కడ అట్లా కాదు. ఎన్ని రోజులున్న బ్రెడ్ ఇంత సాఫ్ట్గానే ఉంటుంది, అస్సలు గట్టిగానే ఉండవండి. సో నేను హార్డ్గా ఉండే వాళ్ళైతే కొంచెం వాటర్లో ఇట్లా ముంచి డిప్ చేసి పిండి వేయండి. నాకు అంత అవసరం లేదు, నాకైతే మెత్తగా ఉన్నాయి బ్రెడ్. సో నేను ఫస్ట్ అయితే బ్రెడ్ తీసుకుంటున్నాను. ఇవైతే చిన్న ముక్కలుగా చేసుకొని దీంట్లో యాడ్ చేసి బ్రెడ్ అయితే ఇట్లా చేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లోకి ఆల్రెడీ నేను కట్ చేసుకున్నాను ఆనియన్స్ వేసుకుందాము. మనం దీంట్లో కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. దెన్ కొంచెం గ్రీన్ చిల్లీ. ఫస్ట్ ఆనియన్స్లో ఉంటుంది కదా వాటరు, అవి కొంచెం బ్రెడ్కి పట్టుకునేలాగా ఇట్లా నేను చూపించే విధంగా మీరు ఇట్లా స్మాష్ చేయండి. యూజ్ చేయండి. మనకు నైఫ్తో అంత బాగా రాచి, స్పూన్తో అంత బాగా రాదు కదా. మ్యాక్సిమం పకోడీలు ఇట్లా ఏమైనా బోండాలు అట్లా వేసుకోవాలంటే మనం కదా యూజ్ చేస్తాము. నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని చెయ్యిని. దెన్ యూ యూజ్ యువర్ హ్యాండ్స్. ఇట్లా వేసేసుకున్నాను. దెన్ ఐ యాడ్ గ్రీన్ చిల్లీ. నేను ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తాను. సారీ అండి ఇంగ్లీష్ వచ్చేస్తుంది మధ్యలో. ఏంటంటే నా ప్రాబ్లం, ఇక్కడ మేడ్స్ ఉంటారు. ఇక్కడ అన్ని యాడ్లో, మా యాడ్లో 5 ఇల్లులు ఉన్నాయి. 5 ఇల్లుల్లో మేడ్లు ఉంటారు. ఎవరితో మాట్లాడాలన్న ఇంగ్లీషే, ఇక్కడ తెలుగు రాదు కాబట్టి దానివల్ల రోజు అట్లా మాట్లాడి సగం ఇంగ్లీష్ సగం తెలుగు వస్తుంది విడ్డూరంగా. నేను కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మనము దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే బ్రెడ్ కదా ఆల్రెడీ కొంచెం ఉంటుంది బ్రెడ్లో. కొంచెం సాల్ట్ యాడ్ చేసినాను. దెన్ ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకోండి. కారం మీకు తగ్గట్టు యాడ్ చేసుకోండి. చిన్నపిల్లలు ఉంటే తక్కువ వేసుకోండి, చాలు నాకు ఈ కారము. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకోండి. కొంచెం ఎవరింట్లోనే ఉంటుందండి ఇలా ధనియాల పొడి. ఈ రోజుల్లో ఎవరింట్లో వండుకుంటూ ఉంటుంది. వేసుకోండి ధనియాల పొడి. ఇప్పుడు శనగపిండి యాడ్ చేశానండి. కొంచెం శనగపిండి వేసుకోండి, ఎందుకంటే బ్రెడ్తోనే రాదు పకోడా అంటే. మనం ఏం లేదండి, ఆనియన్ పకోడా చేసుకుంటామా మన ఇండియన్ స్టైల్లో, దాంట్లో బ్రెడ్ యాడ్ చేసుకోండి, అంతే నేను చెప్పాల్సింది. ఇట్లా కొంచెం వేసిన తర్వాత పొడిగా ఉంది కదా, మనకు పకోడా అంటే ఇట్లా రాదు కాబట్టి వి యాడ్ సమ్ వాటర్. కొంచెం లైట్గా అండి, ఎక్కువ వద్దు, ఎందుకంటే మళ్ళీ నీళ్ళగా అయిపోతుంది. మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చాలు. మీకు కన్సిస్టెన్సీ అర్థమవుతుంది చేసేటప్పుడే. కొంచెం మనకి ఆయిల్లో వదిలేలాగా, అంటే మన చేతి నుంచి పకోడా విడిపోయేలాగా మనం కలుపుకుంటే చాలు. అర్థమవుతుందా? మన చేతి నుంచి విడిపోయేలాగా పకోడాలాగా కలుపుకుంటే చాలండి, ఎక్కువ వద్దు మనకి. నాకు పిండి సరిపోలేదు, ఇంకొంచెం పిండి యాడ్ చేసుకుంటాను. చూడండి ఇలా కలిపి పెట్టేసుకున్నాను నేను. ఇందాక చెప్పినట్టుగా బ్రెడ్, ఉప్పు, కారము, ఆనియన్స్, మిర్చి,
కరివేపాకు, కొత్తిమీర, కొంచెం శనగపిండి వేసేసి ధనియాల పొడి, గరం మసాలా వేసి ఇట్లా కలిపి పెట్టేసుకున్నాను. ముందు చూపించినట్టుగా చేయండి. ఇట్లా ఉండాలి కన్సిస్టెన్సీ. మీకు పకోడా వేసేటప్పుడు మీకు ఇట్లా ఉంటేనే మీకు పకోడా మంచిగా వస్తుంది. ఇంకా మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా ఉంటే మీకు పకోడా మంచిగా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది. ఇట్లా కలిపి పెట్టేసుకొని అప్పటికప్పుడు కావాలన్నా వేసుకోవచ్చు, లేదు ఇప్పుడే అవసరం లేదు అని అంటే మీకు టైం ఉంటే ఒక 1/2 అవర్ మీరు పక్కన పెట్టేసుకోండి. పక్కన పెడితే ఇంకా మంచిగా ఉంటుందన్నమాట. బ్రెడ్ కొంచెం నానుతుంది వాటిల్లోకి, అందుకని టేస్ట్గా వస్తాయి. ఇట్లా చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, దాని తర్వాత రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఏం లేదు, ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయండి పకోడా అలా వేసుకొని, అంతే. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వచ్చాయి. మా లడ్డు అయితే చాలా ఇష్టంగా తినండి.